బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైడ్రా కూల్చివేతలతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్స్ లో తమ ఇళ్లు రాకుండా జాగ్రత్త పడుతున్నారు జనాలు. తాజాగా గండిపేట మండలం మంచిరేవులలో కొందరు తీసుకున్న నిర్ణయం వివాదానికి దారితీసింది. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో మల్లన్నకుంట చెరువు నిండిపోయింది. మరింత నిండితే తమ ఇళ్ల వద్దకు నీరు వస్తుందని స్థానికులకు భయం పట్టుకుంది. వెంటనే ఓ పొక్లైన్ తీసుకువచ్చి మత్తడి తొలగించేశారు. దాంతో నీరంతా కూడా కిందకు వెళ్లిపోయింది. సమాచారం అందుకున్న అధికారులు బోల్డర్లు మట్టితో తాత్కాలికంగా మత్తడిని మూసివేశారు. హైడ్రా కూల్చివేతలతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్స్ లో తమ ఇళ్లు రాకుండా జాగ్రత్తలు పడుతున్నారు జనాలు. తాజాగా గండిపేట మండలం మంచిరేవులలో కొందరు తీసుకున్న నిర్ణయం వివాదానికి దారితీసింది. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో మల్లన్నకుంట చెరువు నిండిపోయింది. మరింత నిండితే తమ ఇళ్ల వద్దకు నీరు వస్తుందని స్థానికులకు భయం పట్టుకుంది. వెంటనే ఓ ప్రొక్లైనర్ను తీసుకువచ్చి మత్తడి తొలగించేశారు. దాంతో నీరంతా కూడా కిందకు వెళ్లిపోయింది. సమాచారం అందుకున్న అధికారులు బోల్డర్లు మట్టితో తాత్కాలికంగా మత్తడిని మూసివేశారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, అక్కడ మత్తడిని తొలగించడానికి రీజన్స్ ఏంటి? అధికారులు ఏమంటున్నారు? సంబంధించినటువంటి ఇక్కడ మల్లన్న కుంట ఉంది. అయితే దాదాపు ఎకరం 20 గుంటల వరకు ఉంటుంది. చూస్తున్నాం కదంటే వర్షాకాలం వచ్చిందంటే ఈ కుంట పూర్తిగా నీళ్లతో నిండిపోతుంది. ఎప్పటి నుంచో గత కొన్ని సంవత్సరాల నుంచే ఈ కుంట అనేది ఇక్కడే ఉంది. అప్పట్లో అంటే హైవేకి అతి దగ్గరలో ఉన్నటువంటి ఈ కుంట పూర్తిగా వర్షాకాలం వచ్చినప్పుడు ఈ కుంట మొత్తం నిండిపోతుంది. అయితే గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి ఈ వర్షాల కారణంగా కుంటలో పూర్తిగా నీళ్లు నిలిచిపోయాయి. ఇక్కడ స్థానికంగా అంటే పక్కనే ఉన్నటువంటి విల్లాస్ ఏవైతే ఉన్నాయో ఆ విల్లాస్కి సంబంధించినటువంటి వాళ్ళు ఈ నీరు బయటికి వచ్చి విల్లాల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే చుట్టుపక్కల అంతా కూడా ఈ నీరు వెళ్తే ఇక్కడ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఉంది అని చెప్పేసి, ఎందుకంటే ఇప్పటికే అటు హైడ్రా అధికారులు ఎక్కడికెక్కడ ఏదైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి నిర్మాణాలను కూల్చివేస్తున్నారో ఇది కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉంది అని చెప్పేసి ఎవరైనా సరే ఫిర్యాదు చేస్తారు. అందుకే నీళ్లు వచ్చి ఉంటాయి, నిలిచిపోయి ఉంటాయి అని చెప్పేసి అంటారు అని ఒక కారణంతోనే వీళ్ళైతే మాత్రం అలుగు కొట్టారు. అంటే ఈ నీరు మనం చాలా క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ మనకు చూస్తే ఈ కుంట ప్రాంతంలో ఉన్నటువంటి నీటిని బయటికి పంపించడానికి పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఒక అలుగుని జేసీబీ సహాయంతో దాదాపు ఒక 1/2 కిలోమీటర్ వరకు అయితే మాత్రము తవ్వారు. దీన్ని గమనించినటువంటి వాళ్ళు అటు ఫిర్యాదు చేయడంతో గండిపేట ఎంఆర్ఓకి వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్ఐలను ఇక్కడికి పంపించి ఇరిగేషన్కి సంబంధించినటువంటి వాళ్ళని ఇక్కడికి పంపించి వెంటనే వీటిని మళ్ళీ కూడా పూర్తి చేశారు. యాస్టీస్గా గతంలో ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే మాత్రం ఈ కుంటను మొత్తం కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం ఒక్కసారి ఈ చుట్టూ పరిసర కూడా ప్రాంతమే ఎకరం పైగానే ఉంది. కానీ ఇప్పుడు 1/2 ఎకరా వరకే మాత్రం కుదించుకుపోయినట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. హైడ్రా భయం అనేది ఎందుకంటే రికార్డ్ని బ్రేక్ చేసిందనే చెప్పుకోవాలి. హైడ్రా రీసెంట్గానే దాదాపు 17 గంటల పాటు నాన్ స్టాప్ పనిచేసి ఎక్కడికక్కడ నిర్మాణాలు కూల్చివేస్తుంది. అయితే అటు హైడ్రా ఎందుకంటే కేవలము ఉన్నటువంటి నిర్మాణాలను మాత్రమే కూర్చివేస్తాము. ఎవరైనా సరే జన సమూహం ఉన్నటువంటి ఇల్లు ఏవైతే ఉంటాయో వాళ్ళకి తర్వాత వాటిని కూల్చివేస్తామని చెప్తున్నారు. కానీ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో నిర్మాణాలు చేసిన వాళ్ళ ఇల్లు మాత్రమే కూల్చాయని చెప్తున్నారు. మనం ఒకసారి విల్లాస్ చూస్తే దాదాపు 35 నుంచి 40 వరకు విల్లాస్ ఉంటాయి. ఆ విల్లాస్ కి సంబంధించి కూడా ఒక కింది భాగం అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఏదైతే ఉంటుందో ఒక భాగం మొత్తం కూడా చాలా డౌన్ లో ఉంది. కుంట చూస్తేనేమో హైట్ లో ఉంది. కుంటకి నీటి 4 రెట్ల కంటే ఎక్కువగా కూడా ఆ విల్లాస్ ఉండడంతో వాళ్ళకి కొంతమేరకు అయితే మాత్రము ఈ నీరు లోపలికి వెళ్లే అవకాశం ఉంటుంది అని చెప్పేసి చుట్టుపక్కల అటు ఫెన్సింగ్ వేయడంతో పాటు వీటికి సంబంధించినటువంటి అలుగులు కూడా క్రియేట్ చేశారు. ఏదైతే అలుగులు తవ్వారో అలుగు ద్వారా నీరైతే బయటకు పోతుంది. కుంట నిండిపోయే అవకాశం ఉండదు, ఎవరు ఇక్కడికి రారు అని చెప్పేసి కేవలం హైడ్రా అధికారులు
తీసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అటు రెవెన్యూ సంబంధించి అదేవిధంగా ఇరిగేషన్ కి సంబంధించి త్వరలోనే ఇది సర్వే చేస్తాము, బౌండరీస్ ఫిక్స్ చేస్తాము, ఎక్కడ కుంటలు చెరువులు ఉన్నా సరే నాలాలు ఉన్న వాటికి సంబంధించి అన్నిటినీ హద్దులు పాస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తానికైతే మాత్రం హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు ఈ త్వరలోనే ఇక్కడికి వచ్చి కూల్చివేశారు అన్న ఒక భయంతో వీళ్ళము వీటిని అన్నిటిని కూడా అలుగు ద్వారా నీటిని బయటకు పంపించే ప్రయత్నం చేశారు. కానీ హైదరాబాద్ ఎక్కడా నిర్మాణాలు మాత్రమే కూల్చివేస్తాము, అవి కూడా నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళకి టైం ఇచ్చి వాటిని కూల్చివేస్తామని చెప్తున్నారు. ఇలాంటి అపోహలు నమ్మవద్దు అని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ముందనే చెప్పుకోవాలి. చుట్టూ ఎందుకంటే అటు హైవేకి అతి సమీపంలో ఉన్నటువంటి ఈ మల్లన్న కుంట ఉందో, మల్లన్న కుంట చిన్నపాటి వర్షం వచ్చినా సరే ఎకరంలో ఉన్నటువంటి కుంటలోకి నీళ్లు చేరుతూనే ఉంటాయి. గతంలో అప్పటికి ఇటు విల్లాస్ లో నివసిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా కుంట వైపు రాలేదు, కుంటకు సంబంధించినటువంటి పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ అధికారులు వస్తారు, ఇది ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని చెప్తారు అన్న ఒక్క భయంతోనే వీళ్ళు అలుగులు తవ్వినట్లయితే మాత్రం ప్రస్తుతం తెలుస్తుంది. బయటికి నీరిపోకుండా ప్రస్తుతం అయితే వాళ్ళు అలుగులు కూడా మూసేసినటువంటి పరిస్థితి చాలా క్లియర్ గా మనకు కనిపిస్తుంది. ఈ చుట్టూ పరిసర ప్రాంతం మొత్తం చూస్తే చెట్లు పుట్టలు అదేవిధంగా రాళ్ళు రప్పలతో నిండిపోయి ఉన్నది. ఈ నీటిని వదిలితే ఎవరు చూడరు అని చెప్పేసి ఆ విలాస్ వాళ్ళు అనుకున్నారు. కానీ వాళ్ళకి వచ్చినటువంటి సమాచారం మేరకైతే అధికారులు ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఎవరైతే ఈ అలుగులు తవ్వారో వాళ్ళ మీద పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. మరోవైపు ఎవరైనా సరే కుంటలకు సంబంధించి చెరువులకి సంబంధించి ఎక్కడా కూడా అది పూడ్చి వేయడం కానీ లేకపోతే అన్నిటిని బయటకు పంపించే ప్రయత్నం కానీ చేయొద్దని చెప్పేసి అది అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా ఉంటే అధికారులకు ఫిర్యాదు చేయాలి, సమాచారాన్ని తెలుసుకోవాలి తప్ప ఇష్టానురాజ్యంగా అటు కుంటలకి సంబంధించి చెరువులకు సంబంధించినటువంటి నీటిని బయటకు పంపించడం లేదంటే వాటిని పూర్తి చేసే ప్రయత్నాలు చేస్తే వాళ్ళ మీద కేసులు చట్టరిస్తే ఖచ్చితంగా కూడా నమోదు చేస్తాము, ఖచ్చితంగా ఫిర్యాదులు అందిస్తాం పోలీస్ స్టేషన్ అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికే అటు హైదరాబాద్ కి సంబంధించి మొత్తం హైదరాబాద్ చుట్టూ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చోట కట్టిన నిర్మాణాలని ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్నటువంటి వాటిని కూల్చివేస్తున్నారు. కాబట్టి మరోవైపు ఇప్పటికే జిల్లాలో కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ అదేవిధంగా నగర శివారు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో మున్సిపాలిటీలు కావచ్చు, గ్రామ పంచాయతీలు కావచ్చు, వీటన్నిటిలో కూడా హైదరాబాద్ వెళ్లే అవకాశం ఉంటుంది త్వరితగతిన ఇలాంటి కుంటలు. ఎందుకంటే ఎక్కువగా రెవెన్యూ శాఖకు సంబంధించి అంటే రెవెన్యూ వాళ్ళు వీటన్నిటిని సర్వే చేసి ఆ తర్వాత ఇరిగేషన్ కి సంబంధించినటువంటి వాళ్ళు బౌండరీస్ ఫిక్స్ చేసి వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో సర్వే జరిగే అవకాశం ఉంటుంది. ఎక్కువగా గ్రామ పంచాయతీ కావచ్చు, మున్సిపాలిటీల్లో ఇలాంటి కుంటలు చెరువులు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కుంటలను సంరక్షించాలి అన్న ఒక ఉద్దేశంతో ఇప్పటికీ అటు గ్రామ పంచాయతీ కావచ్చు అదేవిధంగా మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి అధికారులు అయితే మాత్రము ఇరిగేషన్ రెవెన్యూ ఎక్కడ ఎన్ని కుంటలు ఉన్నాయి, ఎన్ని ఎకరాల్లో వ్యాపించి ఉంది అని చెప్పేసి వాళ్ళంతా పూర్తి స్థాయిలో రికార్డులు బయటకు తీస్తున్నారు. కాబట్టి ఇప్పటికి అధికారులు అయితే మాత్రము వీటికి సంబంధించి ఎవరైతే అలుగు తవ్వారో వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తాం, ఫిర్యాదులు చేస్తామని చెప్తున్నారు. త్వరలోనే ఈ సర్వే చేసి బౌండరీస్ కూడా ఫిక్స్ చేస్తామని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుజాత.